అనాలిసిస్ విత్ భరత్. మొన్న గుంటూరు, నేడు విజయవాడ వైసీపీ నేతలకైతే పరామర్శలతో జగన్ జోరు పెంచారని చెప్పొచ్చు. వేలాది మందితో ర్యాలీగా ఇబ్రహీంపట్నం వెళ్లి మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించారు జగన్. కూటమి నేతలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. అయితే జగన్ తీరుపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. తప్పులు చేసి ర్యాలీలు తీయడమేంటని, బూతుల నేతలకు సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో సాగుతున్న బూతులు, దాడులు, ఓదార్పు రాజకీయాలను అసలు ఎలా చూడాలి? అదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. సో మీరు మొన్న చెప్పినట్టు ఇవాళ జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్లి పరామర్శించారు. అంటే ఇది ఇంకా ఆగలేదనే చెప్పాలి కదా. సో ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటాయంటారు పాలిటిక్స్? సో ఆబ్వియస్లీ అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇద్దరి మీద ఇండ్ల మీద నివాసాల మీద అటాక్ జరిగినప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే జగన్. సో ఇది కూడా ఒక ఓదార్పు యాత్ర, బట్ ఇది పొలిటికల్ ఓదార్పు యాత్ర అని మనం అనుకోవచ్చు ఆబ్వియస్లీ. ఇంకొకటి ఏంటంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. కరెక్ట్. ఆయన నిజానికి 11:30-12 గంటలకు మొత్తం టూర్ కంప్లీట్ కావాలి. సాయంత్రం 6-6:30 వరకు అయింది. 6-7 గంటల పాటు ఆ జనం మధ్యనే తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం చాలా దగ్గర, వెళ్తే హాఫ్ అన్ అవర్, మాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో అయిపోయేదానికి 6-7 గంటలు పడుతుంది. సో ఇట్స్ ఎ షో ఆఫ్ స్ట్రెంగ్త్. ఆ జగన్ ఓదార్పు యాత్ర 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పరామర్శించిన కుటుంబాలకు ఓదార్పు యాత్ర ఏ విధంగా అప్పుడు జగన్ స్ట్రెంగ్త్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తెలియజేసిందో, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చేస్తున్న యాత్రలు గాని ఇది గాని, ఇది ఓదార్పు యాత్ర 2.0 లాగా అని మనం అనుకోవాలి. అంటే ఓడిపోయిన క్యాడర్ ను వాళ్లను ప్రతి చోట వెళ్తున్న చోట అది కూడా ఒక షో ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా అనిపిస్తుంది. సో దట్ ఏంటంటే 11 సీట్లు వచ్చినా సరే జగన్ అభిమానం చెక్కు చెదరలేదు, జగన్ కి జనం వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తే ఆ స్థాయిలో అట్లా రోడ్ల మీద నిలబడి రాకపోవచ్చు. ఒక ఏమంటారు మాస్ ఫాలోయింగ్ జగన్ కు ఉంది. దాన్నే సైకో ఫ్యాన్సీ అని టీడీపీ నేతలు కూడా అంటూ ఉంటారు. సో 41% అంతకుముందు టీడీపీ కూడా వచ్చింది ఓటు, 23 సీట్లు వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు 40% జగన్ కు ఉంది. సో 11 సీట్లు అసెంబ్లీ సీట్లు వస్తాయని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్. సో ప్రతి సందర్భంలో కూడా ఆయన తన షో ఆఫ్ స్ట్రెంగ్త్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లడ్డు సంబంధించిన సందర్భం వచ్చినప్పుడు వీళ్ళ మీద అటాక్ జరిగినప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేష్ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. బట్ వెళ్లిన ప్రతి చోట ఏంటంటే ఎస్ జగన్ పాలిటిక్స్ లో రిలవెంట్ గా ఉన్నారు. 11 సీట్లు వచ్చినా ఆయనకు అభిమానం తగ్గలేదు అని చెప్పి, ఆదరణ అలాగే ఉందని చెప్పి. సో చంద్రబాబు నాయుడుకు ఆ విధంగా రాకపోవచ్చు కానీ ఓట్లు పడతాయి, ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఆ విధంగా ఉంది. టీడీపీని ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా చేశారు. ప్లస్ చంద్రబాబు నాయుడు అభిమానులు ఎక్కువ కూడా మాస్ కంటే క్లాస్ ఫాలోయింగ్. సాఫ్ట్వేర్ ఉన్నారు, కొంత చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఎడ్యుకేషన్, అటువంటి వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి రారు జనరల్ గా. సో అందుకని చంద్రబాబు నాయుడు ఆ విధంగా వస్తే ఆ విధంగా జనం రాకపోయినా ఓట్లు అనేవి వచ్చేస్తాయి. సో వచ్చిన జనం అందరూ ఓట్లేయాలని కూడా కాదు కదా. చాలా మంది సెల్ఫీలు తీసుకోవడానికి, జగన్ కి కరచాలనం చేయడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా చాలా మంది వస్తుంటారు. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక దశలో అప్పుడు ఓదార్పు యాత్రలో లేకపోతే పాదయాత్రలో చేయి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. అందుకని అందరికి నమస్కారం పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళ చేతులు గుంజేస్తారు, వాళ్ళ గోర్లు గుచ్చుతాయి, ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఇవాళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్ లో సెల్ఫీ తీసుకోవాలి. నేను జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాను, నేను సెల్ఫీ తీసుకున్నాను, నేను ఫోటో దిగానని చెప్పి దాన్ని ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఇట్లా పెట్టుకోవడం అనేది కూడా క్రేజ్ అయింది. సో అట్లా 6-7 అవర్స్ పడుతోంది. సో ఇట్స్ ఏ పొలిటికల్ ఓదార్పు అని మనం చెప్పొచ్చు. ఇక జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా అదే మాట్లాడారు. జోగి రమేష్ అంబటి రాంబాబు అంటే అన్నాడు కానీ జోగి రమేష్ ఏం చేశాడు, ఎందుకు ఆయన ఇంటి మీద అటాక్ చేశారంటూ మాట్లాడాడు. సరే, టీడీపీ కూడా ఘటన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యి దాని మీద ఇంకా వేరే ఇళ్ల మీద దాడి జరగొద్దు అని చెప్పారు. బట్ సిట్ రిపోర్ట్ మీద అయితే డిస్కస్ జరుగుతుంది, మాట్లాడదాం. మనతో పాటు వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు, సో ఏంటిది షో ఆఫ్ స్ట్రెంగ్తా? అంబటి రాంబాబు దగ్గరికి పరామర్శ అయినా, తర్వాత ఇప్పుడు జోగి రమేష్ దగ్గరికి పరామర్శ అయినా, జనం అయితే చాలా బాగా వస్తున్నారు.
హాఫ్ అన్ అవర్ పట్టేదాన్ని దాదాపు 6-7 గంటల సమయం పడుతోంది. అంటే ఈ ఉద్దేశం ఏంటి? జగన్కి ఇంకా జనం వస్తున్నారు, 11 సీట్లు వచ్చినా చాలా పెద్ద ఎత్తున జనంలో క్రేజ్ తగ్గలేదని చెప్పడమా? ఈ ప్రతి చోట వెళ్తున్నప్పుడు ఏదైతే మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయో అవి భరత్ గారు ముందుగా 1 సెకండ్ కొంచెం గొంతు బాగాలేదు అన్న. ముందుగా మీకు ఈ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు షో ఆఫ్ చర్చ్ అన్న నేను మళ్ళీ కట్ అయింది. ఎస్ లింగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మళ్ళీ తీసుకుందాం. లింగారెడ్డి గారు, మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, వీక్షకులకు అందరు కూడా నమస్కారం సార్. ఇది ప్రభుత్వము నా వాయిస్ ఆడిబుల్ ఉందా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం లింగారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మీకు కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు, వాటర్ తాగండి. ఎస్ లింగారెడ్డి గారు చెప్పండి. ఒకటి లా అండ్ ఆర్డర్ బాగలేదు, మా నాయకుల ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది, రాళ్ళు వేస్తున్నారు అని అఘాయిత్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మా ప్రభుత్వము మంచిదంటే కదా, అనుమతిస్తేనే కదా ఈయన ఓదార్పు యాత్రలో, ర్యాలీలో, లేకపోతే పరామర్శలో చేసుకుంటా ఉండేది. దాన్ని బట్టి అందరికి అర్థం కావాలా, మేధావులకు, ప్రజలకు కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పరిపాలన ఒక లా బైండింగ్ గా ఉంటుంది, లా ఫాలోయింగ్ గా ఉంటుంది. ఆయన అధికార దుర్వినియోగం చేయడు అనేది తెలుస్తా ఉంది. అధికార దుర్వినియోగం ఆయన చేయడు కాబట్టి ఈరోజు ఆయన పరామర్శలకు కూడా పోవడం జరుగుతుంది. అంటే పరామర్శలకు పోయేటప్పుడు సహజంగా ఏం చేస్తారు, ఏదో ఒక 4-5 వెహికల్స్ లో పోయి మీరు పరామర్శ చేయండి అని చెప్పి అనుమతులు ఇస్తారు. కానీ అవన్నీ ఉల్లంఘించి ర్యాలీలు చేయడము, తర్వాత బల ప్రదర్శన చేయడము, తర్వాత వచ్చేసి 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించడము, ఇవన్నీ పరిపాటి. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఎందుకు పెట్టడం? జగన్ ఫ్రీగా వదిలేయకుండా రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టడం? మీరే అంటారు అన్ని అనుమతులు ఇస్తున్నామని, ఇవ్వకుండా మరి సెక్షన్ 30 ఎందుకు పెట్టడం? అట్లా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టుకోవాలని కూడా, ముఖ్యమంత్రిగా ఆయన మీటింగ్ పెట్టుకోవాలని కూడా అక్కడ జిల్లా వాళ్ళు ఎవరో ఒకరు పర్మిషన్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే దాంట్లో ఎంతమంది జనం వస్తారు, దాని వాళ్ళ యొక్క భద్రత ఏంటి, వెహికల్స్ ఎన్ని వస్తాయి, పార్కింగ్ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, తర్వాత ఆ టైమింగ్ ఏంటి, ఇవన్నీ ఎవరికైనా ఉంటాయి. ప్రధానమంత్రికైనా, ముఖ్యమంత్రికైనా కూడా వాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా ఉన్నప్పటికీ కూడా ఆ అనుమతులు వెళ్ళగానే ఆపేస్తున్నారట. కాన్వాయ్ వెళ్ళగానే ఆపేస్తున్నాడు. కాన్వాయ్ వెళ్ళగానే మిగతా వెహికల్, జగన్ కాన్వాయ్ వెళ్ళగానే మిగతా వెహికల్స్ ఆపేస్తున్నారట పోనీయకుండా వెంట. ఒకటి నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం చేసుకోవడం లేదు కదా ఆయన ఆ అనుమతుల ప్రకారం లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పరామర్శకు పోయినప్పుడు ఈ హంగామా, ఈ జనం అవసరం అది అంటే ఆయనకు తన నాయకులను పరామర్శించడం కంటే కూడా ఎట్లా తిరిగి నా పార్టీ మనుగడలో ఉంది, నాకు జనం వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి కార్యక్రమం కానీ, లోకేష్ గారి కార్యక్రమం ఉన్నప్పుడు కానీ మీరు ఇంతమంది తీసుకురావాలా, మీ నియోజకవర్గం కానీ, మీ జిల్లా నుంచి కానీ ఇన్ని వెహికల్స్ తీసుకుని రావాలా అనేటువంటి ఎటువంటి నిర్బంధం ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళ పార్టీకి ఆయన ప్రజాస్వామ్యానికి అతీతుడిగా మరి ఏకపక్ష నేతృత్వంగా వాళ్ళ నాయకుడు వ్యవహరిస్తాడు కాబట్టి, ఆయన గోపాన్ని పంచలేదు కాబట్టి, ఆయన చట్టపోతే భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళ అవస్థలు వాళ్ళు పడి ఏదో అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలో, లీడర్లు జనాన్ని తీసుకొస్తా ఉంటారు. అది దాని గురించి అది వాపులు చూసి బలిపడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు జనం వచ్చినారు కదా, వచ్చినట్టు చూపించినారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్లా తిరిగినా ఈ స్థాయిలో జనం వస్తారా? రోడ్ షోలు అట్లా చేసినా
ఇప్పుడు ఏ కార్యక్రమానికైనా ఇంతకంటే ఎక్కువ జనం వచ్చినారు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, దాంతో మనం అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మొబిలైజ్ కాకుండా రోడ్ షోలు వీటికి ఆ విధంగా వస్తారా? రాలేదు. ఇప్పుడు నేను పోయిన వైసీపీ గవర్నమెంట్ లో నేను కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. కడపకు ఫస్ట్ 3 నెలల్లో వచ్చారు, విపరీతంగా జనం వచ్చారు. బాధలు కార్యక్రమం పెడితే విపరీతంగా జనం వచ్చారు. అది జగన్ జిల్లా కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా విపరీతంగా జనం వచ్చారు. కాబట్టి ఇది దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పనిలే. ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన నిర్బంధాలు పెట్టాడు. ఖచ్చితంగా ఇంతమంది రావాలని కానీ పార్టీలో స్వచ్ఛంద వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది ఈ పార్టీలో అట్లా కాదు కదా. ఎందుకంటే ఆయన రూపాయలు పెట్టలేరు. దానివల్ల కొంతమంది తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ జనం ఎన్నికలకు ముందుకు వస్తారు. ఇప్పుడు జగన్ వస్తున్న జనం స్వచ్ఛందంగానా, అభిమానంతోనా, పెయిడా? మీరు అనేది ఏంటి? ఇప్పుడు ఒకటి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేనో వాళ్ళనో వస్తారు. వాళ్ళ బట్టి 4 జీపులు 3 జీపులు అవి వస్తాయి. 12 30 వెహికల్ అవుతాయి. అదే కొన్ని 100 మంది 1000 మంది కనపడాలి. పైగా టీవీ ఆ టీవీలో దానికి ఎన్నో రకాలైనటువంటి జిమ్మికులు చేయొచ్చు. కెమెరా ట్రిక్స్ కూడా ఉంటాయి. మీ వాయిస్ ఎందుకో డిస్టర్బెన్స్ ఉంది లింగారెడ్డి గారు. ఒకసారి లింగారెడ్డి గారు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కరెక్ట్ చేసుకోండి. ఒకసారి నేను బీజేపీ ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఫైనల్ గా ఏంటి, ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కు వచ్చారు. అన్ని రిపోర్ట్ల తర్వాత ఇట్లా కమిషన్లు, సిట్లు ఇవన్నీ వేసుకొని అల్టిమేట్ గా మీరు చెప్పింది ఆ జంతువుల కొవ్వు ఉంది అని చెప్పడానిక? భరత్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పేరుతో చేసిన బాల ప్రదర్శనలో ఒక 2 మృతి చెందడం అత్యంత దురదృష్టకరము. ఎందుకంటే వారి కుటుంబాలను ఈరోజు అనాథలు అవుతారు. కాబట్టి రాజకీయ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకోవాలా. పోలీసులు చెప్పినట్లు వినాలి. మనం పార్కింగ్ మిగతా విషయాలన్నిటి కూడా లింగారెడ్డి గారు చెప్పినట్లు కూడా కొంత నియమ నిబంధనలు పాటించాల. కాబట్టి సమాజంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు, ర్యాలీలు అంటే ఒక రకమైన మీరు ప్రియంబుల్లో ముందే చెప్పారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఒక అభిప్రాయం ఉంది, రాజకీయ పార్టీలు అంటే ఏదో డబ్బులు పెట్టి బల ప్రదర్శన చేస్తారన్నట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరామర్శించిన తీరు 50 కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం అంటే తొందరగానే వెళ్లి రావచ్చు. ఒకవేళ పరామర్శించి చేసేటే బాగుండేది ఆ విధంగా. అయితే ఈ రోజు ఇటువంటి సంఘటనలు దురదృష్టకరంగా జరగడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు అనాథలు అవుతాయి. ఈ రోజు పార్టీ ఏదో కొంత అంతో ఎంతో ఇచ్చి ఆదుకుంటుంది, కానీ మిగిలిన సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది. తర్వాత మీరు ఇంకొక విషయం లేవనెత్తారు, ఏకసభ్య కమిషన్ తిరుపతి లడ్డు అని. తిరుపతి లడ్డు విషయంలో ఏకసభ్య కమిషన్ వేసినా, తర్వాత సిట్ వేసినా, సుప్రీం కోర్టు వేసినా, ఎవరు వేసినా కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరిశోధనలో చెప్పింది ఏంటంటే ఇందులో కల్తీ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడుతుందంటే ఛార్జ్షీట్ సిబిఐ కోర్టుకి ఇచ్చిన సందర్భంలో ఇందులో జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయా లేదా ఆ విషయంలోనే కాంట్రాడిక్ట్ ఉంది. ఇక్కడ కల్తీ జరిగిందా లేదంటే ఖచ్చితంగా వైవీసీ బారెడ్డి లాంటి వాళ్ళు కూడా కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారు. అంటే మిగతా ఈ జంతువుల అవశేషాలు ఉన్నాయంటే మనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మనం అందరం కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఏదైతే మనం మాట్లాడుకుంటూ జరగడానికి మనం అందరం కూడా సంతోషించాలి అంతవరకు. అయితే కల్తీ జరిగిందా లేదా అంటే ఈ రోజు చూడండి, ఎవరైతే మనకు ఏఆర్ డైరీ గాని, బోలేబాబా డైరీ గాని వాళ్ళ కంపెనీకి సిట్ అధికారులు విచారణకి వెళ్ళినప్పుడు 1,70,000 లీటర్లకు సంబంధించినటువంటి మిగతా పదార్థాలు వాళ్ళు కొనుగోలు చేశారు. అక్కడ రీడింగ్ లో కూడా అన్ని విషయాలు కూడా దొరికాయి. కాబట్టి ఈ రోజు తిరుపతికి సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఏదైతే సన్ఫ్లవర్ ఆయిల్ గాని, తర్వాత మిగతా ఫామ్ ఆయిల్ గాని, దానికి సంబంధించిన ఆయిల్ ఇవన్నిటి కూడా కల్తీ జరిగిందన్నది కూడా ఈ రోజు డైరీ డెవలప్మెంట్ బోర్డు మిగతా చెప్పిన విషయాల్లో ఇందులో కనపడుతూ ఉంది.
అది వైఎస్ఆర్సీపీ చేసే వాదన ఏంటంటే మీరు ఇది వరకు జంతు కళాభారాలు అన్నాయి ఇవి లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కల్తీ జరగలేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి కాదనలేదు. అటు వాళ్ళు సొంతంగా క్లీన్ చిట్ ఇచ్చుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఇవాళ జగన్ క్లియర్ గా చెప్పారు అవేవి లేవు అని సిట్ క్లియర్ గా చెప్పింది, రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. భరత్ గారు ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన దీంట్లో ముందు అల్టిమేట్ గా ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ అది మీరు ముందు చెప్తారు. ఫైనల్ రిపోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత దాన్ని పట్టుకొని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కార్యక్రమం తీసుకొని గుడుల్లో అర్చన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ గాని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో చేసిన సందర్భంలోనే అంబటి రాంబాబు గారి ఇల్లు గాని దాడి గాని తర్వాత మీద అక్కడ జరిగిన సంఘటనలు గాని ఇవన్నీ జరిగినవి. దానితోనే కదా ఈ రోజు మనకి ఈ చర్చ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శ పేరుతో చేసి ఇదంతా జరిగిందని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఏకసభ్య కమిషన్ వేసినా ఎవరు ఏం చెప్పినా కూడా జనరల్ గా ఇప్పుడు చూడండి 1 లీటర్ పాల సేకరణ లేని కంపెనీ పాల పదార్థాలు తయారు చేయకపోకుండా తర్వాత నెయ్యిని కల్తీ చేసింది, సరఫరా చేసింది, 320 రూపాయలకే సరఫరా చేసింది. మిల్క్ ఫెడరేషన్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెందిన కంపెనీ ఏదైతే మేము ఇవ్వలేము ఇంత తక్కువ రేటు కని ప్రకటన చేసింది. గతంలో 50 సంవత్సరాలుగా టీటీడీకి నమ్మకంగా ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఈ రోజు సరఫరా చేసింది. అది చేయలేదన్నదే ఈ రోజు ఆరోపణ. కాబట్టి ఈ రోజు 34 మంది నిందితులు ఉన్నప్పటికీ ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా ఏకసభ్య కమిషన్ గానీ ఎవరేసినా ఆనాటి శాంపిల్స్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గాని మిగతా ఎవరు ఇచ్చినప్పటికీ కూడా ఇవి ఖచ్చితంగా బయటపడతాయి. ఎందుకంటే భరత్ గారు తిరుపతికి మనం వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినేవాళ్ళం మనం అంతా. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనకు చెప్పింది భక్తులందరూ కూడా ఇది నాణ్యత తక్కువగా ఉంది, మనం తీసుకొని వస్తే పెట్టిన కొన్ని రోజులకే చెడిపోతుంది, సువాసన రావటం లేదు, రుచికరంగా లేదని చెప్పారా లేదా? అందరికీ చెప్పారు. దీన్ని నిత్యము భారతీయ జనతా పార్టీ కానీ మిగతా అందరూ కూడా మాట్లాడిన సందర్భం దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కాదనలేని విషయం. మరి ఎందుకో గానీ ఆ విషయంలో అప్పుడు 5 సంవత్సరాలు 2019 నుంచి 24 ఇప్పుడు మళ్ళీ వస్తుందా సువాసన? ఇప్పుడు మళ్ళీ బాగుందా లడ్డు? ఆ 5 సంవత్సరాల్లో ఎక్కడ నాకైతే బహిరంగంగా లడ్డు టేస్ట్ లేదని ఒక వీడియో ఎవరు కూడా చేసిన సందర్భం లేదు. ఇన్సిడెంట్ పెట్టుకొచ్చి భరత్ గారు ఆ 5 సంవత్సరాలని కాదు నేను చెప్పేది, ఆ 5 సంవత్సరాలని కాదు, మిగిలిన అన్ని సందర్భాల్లో భక్తులు అన్న సందర్భం మనం వందలాదిగా చూడొచ్చు. వీడియో అది కాదు కానీ మనం చాలా సందర్భాల్లో కూడా ఈ చూసిన సందర్భం మనం మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో 2022లో దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చినప్పుడు క్యాబినెట్ దగ్గరకు వచ్చిందనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలు. ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించిన నియమ నిబంధనలు మార్చడంలో కానీ టర్న్ ఓవర్ 250 కోట్లుంటే 150 కోట్లకు కుదించి ఎవరైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు టెండర్లో వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇదంతా కొంత కాన్స్పిరసీగా అనుమానాలకు తాగిచ్చే విధంగా ఉంది. జరిగింది అనుకోవడానికి ఇవంతా కూడా జరుగుతున్న విషయాలను పట్టే వస్తుంది. అటు సుప్రీంకోర్టు గాని తర్వాత భక్తుల మనోభావం, సుప్రీంకోర్టు గాని భక్తులు గాని చెప్పే విషయంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను మనం రాజకీయానికి వాడుకోకూడదు అన్నదే ఈ రోజు చెప్తున్న విషయం. అది ఎవరైనా కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చేయకూడదు అన్నదే మిగతా భక్తులు కోరుకుంటున్నారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందు రాష్ట్ర వ్యాప్తంగా వారే చర్చ తీసుకుంది. ఎందుకు చర్చ తీసుకున్నారంటే మీరు ఈ ఆరోపణ చేశారు, తర్వాత చిట్టు ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చింది, ఇది లేదు కదా అని ఆ ఒక్క అంశంనే పట్టుకొని వాళ్ళు బజార్లోకి వచ్చి దీన్ని రాజకీయంగా ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా రాజకీయ కోసం చేయడం కోసం ప్రయత్నం చేసి అందులోనే ఈ గలాటలు ఇవన్నీ జరగడం జరిగింది. ఒకసారి అడుగుదాం వెంకటరెడ్డి గారు. దానికి కొనసాగింపుగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారి పర్యటన, మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటన. ఇవన్నీ జరుపుకోకుండా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ కూడా బాధ్యతగా పోలీసులు అధికారుల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఇద్దరు చనిపోయారు ఇవాళ బైక్ మీద విన్యాసాలు చేస్తూ. చెప్పండి భరత్ గారు, నాకు ఇంకొక కార్యక్రమం ఉంది, అర్జెంట్ గా వెళ్తున్నాను, సారీ ఏమనుకో. సో మీకు రహనా గారికి అలాగే చీతలకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ మీరు అడిగారు బల ప్రదర్శనని. ఇప్పుడే ఎన్నికలు బల ప్రదర్శన చేయడానికి ఇప్పుడు ఎన్నికలకు ఇంకా దాదాపుగా 3 ఏళ్ల పైగా సమయం ఉంది.
సో ఇప్పుడు ఎక్కడ బలప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, పోలీసులు నిజంగా కూడా Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ని మూవ్మెంట్ అయ్యేటట్టుగా చేస్తుంటే నిజంగా ఈ రోజు ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేది కాదు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. జగన్ గారికి Z+ కేటగిరీ ఉంది, కానీ పోలీసులు Z+ కేటగిరీ ఇవ్వటం లేదనేది కూడా బహిరంగంగా మనకు వాస్తవం. ఇప్పుడు అది భద్రత ఏం సంబంధం ఉంది? వాళ్ళు బైక్ మీద స్టంట్లు వేస్తూ బ్యారికేడ్ గుద్దుకున్నారు. అది అక్కడ ఎందుకంటే ముందు వెహికల్ మూవ్మెంట్ అవుతా వెళ్తే అది రాదు. మీకు వెనక వెహికల్స్ ఆపే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ముందుగానే వెహికల్స్ ని మూవ్మెంట్ చేస్తా ఉంటే, ఎందుకంటే మీకు అది హైవే, మీకు ముందు పోలీసులు చూడాలి అవన్నీ. ఎందుకంటే క్యాడర్ చూడలేదు కదా అక్కడ, అందరూ జగన్ గారిని కలిసేటటువంటి ఉత్సాహంతో ఉంటారు. సో ఇక్కడ పోలీసులు అంత నిన్న గుంటూరు పర్యటన కావచ్చు, లేదంటే ఈ రోజు ఇబ్రహీంపట్నం పర్యటన కావచ్చు, పోలీసులు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం ఏదైతే వెనక వెహికల్స్ ఆపేటటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తప్ప ముందుకి మూవ్మెంట్ అయ్యే కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఎందుకంటే మీరు చూస్తే రూట్ మార్చారు ఆల్రెడీ, అయినా కూడా యాక్సెప్ట్ చేసాం. అంటే పోలీసులు ఇచ్చినటువంటి రూట్ లోనే వెళ్ళటం జరిగింది. ఇది ఒక పాయింట్. 2, ఇక్కడ అంశం ఏదైతే ఇందాక లింగారెడ్డి గారు ఉంటారు, ఏదైతే ఇంతమందిని తీసుకొని వెళ్తున్నారని, ఇక్కడ మనకు 40% ఓటింగ్ ఉంది, 40% ఓటింగ్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. ఈ రోజు అపోజిషన్ ఒక్కరే ఉన్నాం, అధికార పార్టీగా 3 ఉన్నారు. సో ఆబ్వియస్ గా ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ మీద నిలదీసేటటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు ఖచ్చితంగా మా వైపు జనాలు వస్తారు కదా, ఇది కామన్ గా జరిగేటటువంటి ప్రొసీజర్. సో దీని మీద వాళ్ళు భూతత్వంలో చూపించి లేదంటే మీద గ్యాదర్ చేస్తున్నాం అవసరమే ఉంది. మాకు ఎలక్షన్ చాలా రోజులు ఉన్నాయి, ఇంకా బల ప్రదర్శన చేసే టైం ముందు ఉంది. ఆ బల ప్రదర్శన చూద్దరు కానీ ఎలక్షన్ అప్పుడు చేస్తాం బల ప్రదర్శనలు ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడే అవసరంలా. 2, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం అసలు ఎందుకు వచ్చింది ఈ రోజు జోగి రమేష్ గారి దగ్గరకు కానీ అంబటి రాంబాబు గారి దగ్గరకు కానీ పరామర్శకి వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం వల్ల. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ శాసనసభాపక్ష సమావేశంలో తిరుమల లడ్డులో పంది కొవ్వు, తొట్టు కొవ్వు, అదేవిధంగా చేప నూనె కలిసిందని చెప్పి ఒక ఉన్మాదకరంగా వ్యాఖ్యానాలు చేయటం. ఎందుకంటే 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డూలో ఇప్పటి వరకు ఏ మనిషి కూడా ఎక్కడ కూడా కల్తీ అనే మాట్లాడాల. ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని మాట్లాడటం అనేది నిజంగా అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం. దానికి ఇప్పుడు క్లీన్ చీట్ ఇచ్చినట్టు మీరు ప్రచారం చేసుకుంటారు కానీ క్లీన్ చీట్ కాదు అంటున్నారు కదా వాళ్ళు. చెప్తాను సార్, చెప్తాను. ఒక పాల చుక్క లేకుండా నెయ్యి తయారు చేశారు అన్నది కదా. 10% లోపు ఉంటే తెలియదు, దానిలో జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వు ఉంటే తెలీదు అని చెప్తున్నారు కదా. భరత్ గారు సుప్రీం కోర్టుకు వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని మీద నిదానాలు తేలాలి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుబ్బారెడ్డి గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీం కోర్టు సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేసింది. ఆ సిట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 2 ఉన్నారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ చెట్టి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు వాళ్ళు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఇది దాదాపు 16 నెలల పాటు ఎంక్వైరీ జరిగింది. ఈ 16 నెలల ఎంక్వైరీలో వాళ్ళు ఇక్కడెక్కడ జంతువుల కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ కలవలేదని చెప్పారు. పాయింట్ నెంబర్ 1. 2, కల్తీ కలిసిందని చెప్పారు. కల్తీ కలిసింది ఏ శాంపిల్ లో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక తీసుకున్నటువంటి ఏఆర్ డైరీ శాంపిల్. ఏఆర్ డైరీ అనేది మేము ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా సప్లై చేయలే. ఏఆర్ డైరీ అనేది మొట్టమొదటి సప్లై చేసింది జూన్ 12, 2024 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్ 12. రెండోసారి సప్లై చేసింది జూన్ 20, మూడోసారి సప్లై చేసింది జూన్ 25, నాలుగోసారి సప్లై చేసింది జూలై 4. ఈ 4 సార్లు ఓకే అయింది ఏఆర్ డైరీది. జూలై 4 ఓకే అయింది, జూలై 6 రిజెక్ట్ చేశారు. మధ్యలో జూలై 5 ఎన్డీడీపీ చైర్మన్ మేనర్షా, శ్యామలరావు కలిసిన ఫోటోలు ఉంటాయి మీరు చూడండి. జూన్ 4 ఓకే అయింది, జూలై 4 ఓకే అయింది, జూలై 6 రిజెక్ట్ అయింది. సరే, అది నేను దాని గురించి డెప్త్కి వెళ్తున్నా. సో ఈ రిజెక్ట్ అయిన దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి తీసుకున్నారు. జగన్ గారి హయాంలో కూడా 18 సార్లు రిజెక్ట్ అయింది, చంద్రబాబు నాయుడు గారి 14 సార్లు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయింది వాడరు. కానీ
ఇదే జూలైలో రిజెక్ట్ అయింది ఇది, ఆగస్టులో సేమ్ మళ్ళీ అంటే ఏఆర్ డైరీ ద్వారా రిజెక్ట్ అయింది ఇది, వైష్ణవి డైరీ ద్వారా వాడారు, వైష్ణవి డైరీ ద్వారా పంపించి ఈటీడీ దాన్ని వాడింది. ఇది సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. మరి కల్తీని ఎలా వాడారు? మరి ఇది కల్తీ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈటీడీ ఈఓగా శ్యామలరావు ఉన్నప్పుడే వాడినటువంటి నెయ్యి. మరి కల్తీ కలిసింది వీళ్ళ వాడింది వీళ్ళ అయినప్పుడు దోషులు అవుతారు, వీళ్ళు అవుతారు కదా. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? సరే అదొకే. నెయ్యి వివాదం పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళు ఎందుకు ఓదార్పు యాత్ర? సార్ ఇప్పుడు సపోజ్ మీ జీలో ఎవరొకరికి ఏమైనా ఇబ్బంది వచ్చిందో మీరు ఎలా పరామర్శకి కానీ అంతమందిని ఎందుకు వేసుకొని వెళ్ళడం అన్నది అక్కడ క్వశ్చన్. టీడీపీ వాళ్ళు అడుగుతుంది, అంతమందిని మీరు వేసుకొని ఎందుకు వెళ్ళడం? సింపుల్ గా వెళ్ళి రావచ్చు కదా. అలా ఒక కాదు సార్. ఇప్పుడు లింగారెడ్డి గారు నేను వెళ్తుంటే 10 మంది కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాకుండా ఎట్లుంటారు? సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అపోజిషన్ లేదు. సో ఆయన బయటకు మీకు ఎయిర్పోర్ట్ కి వస్తేనే మీకు దాదాపు 2,000 మంది జనాలు వస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి. అలాంటిది ఆయన ఒక నియోజకవర్గంలో పర్యటనకి వెళ్తారంటే ఆ జిల్లాలో ఉన్న నాయకులందరూ వస్తారు, స్వచ్ఛందంగా అమ్మాయిలు వస్తారు, ప్రజలు వస్తారు. రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు ఉంది? ఆయన జగన్ గారి జిల్లాలు వస్తే వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? భర్త గారు వచ్చే నష్టం ఏంటి? నష్టం అంటే వాళ్ళు ఇద్దరు చనిపోయారు. నష్టం అంటే వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఇంతకుముందు కాన్వాయ్ ఆ వెహికల్ కింద పడి ఒకళ్ళు చనిపోయారు. అది జరుగుతోంది కదా, ప్రతి టూర్ లో ఏదో ఒక అపశృతి దొరుకుతోంది కదా. సార్ ఒక్క మాట, ఇప్పుడు నిజంగా అలాంటి సంఘటనలు జరగకుండా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటానే ఉన్నాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, నేను ఇప్పుడు జగన్ గారు వెళ్తున్నప్పుడు రోప్ ఉండాలి. ఎందుకు జడ్పీఎస్ కేటగిరీ వ్యక్తి ఆయన చుట్టూ రోప్ ఉండాలి. రోప్ ఉండి ముందు వెహికల్స్ ని క్లియరెన్స్ చేస్తూ పంపించాలి. ఇక ఎక్కడన్నా క్లియరెన్స్ చేసి వెహికల్ పంపిస్తున్నారు చూస్తారు మీరు. నిన్న చూసారు, ఈరోజు టూర్ చూశారు. ఎక్కడ ఉందని చూడాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్న రాష్ట్ర పోలీసులు కదా. జడ్పీఎస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఇబ్బంది జరగకూడదు, ఆ పర్యటనలో ఏమి జరగకూడదు. మేమేమైనా పర్మిషన్ లేకుండా వెళ్తలేదు కదా, ముందే టూర్ షెడ్యూల్ ఇస్తున్నాం. ఈ రోజు పోలీసులు రూట్ మార్చమన్నాడు, రాత్రి మార్చమని చెప్పారు 11 o'clock. సరే వాళ్ళు చెప్పిన రూట్ ప్రకారం, ఎందుకంటే తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రూట్ మీకు తెలుసు, హైదరాబాద్ రూట్ అంటే మనం టెంపుల్ నుంచి ఇలా వస్తాం, గొల్లపూడి ఇలా వీళ్ళు ఏం చేశారు, మొత్తం మళ్ళీ గుంటూరు సైడ్ యాదవ్ టోల్ గేట్ నుంచి రోడ్ నుంచి రమ్మన్నారు. అలానే వెళ్ళాం. సో మేము అక్కడ సహకరించదా? ఇక్కడ క్లియర్ గా పోలీసులు కూడా దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళే కరెక్ట్ గా ఉంటే జరగదు కదా. వెంకటరెడ్డి గారు, అంటే ప్రజల సమస్యలపై కూడా యాత్ర చేస్తుంటే బాగుంటది కదా. ఇప్పుడు ఇది ఒక పర్సనల్ ఇష్యూని ఒక రాష్ట్ర ఇష్యూ అయింది. ఇప్పుడు తిట్టుకున్నారు. గుంటూరులో మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళింది ప్రజల సమస్య కదా. అదే విధంగా అక్కడ పొగాకు పోటీకి వెళ్ళింది దర్శి దగ్గర, అది కూడా ప్రకాశం జిల్లాలో, అది ప్రజా సమస్య కదా. మామిడిపాళ్యం మామిడి రైతులకు బంగారుపాళ్యం చిత్తూరు, అది ప్రజా సమస్య కదా. సో ఎక్కడ జగన్ ప్రజా సమస్య మీద లేదు, ప్రతి ప్రజా సమస్య మీద అడ్రస్ చేస్తుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కావచ్చు, మిగిలిన అంశాలు కావచ్చు. సో ఈ రోజు ఇది మా నాయకులు జరిగినటువంటి ఇబ్బంది. ఎందుకంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇళ్ల మీదకి వెళ్ళి పెట్రోల్ పంపులు వేస్తుంటే ఎక్కడ ఉన్నా ఏ సమాజం కరెక్టే. ఆల్రెడీ శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. మళ్ళీ ఆయన వెహికల్లో అందరికీ కనిపించేలా అలా వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయని మీకు కూడా ఉంటుంది కదా ఆలోచన. ఆయన సింపుల్ గా వెళ్లి కలిసి వచ్చి ఉంటే అయిపోయేది. అవదం అట్లా ఎందుకు అవదంటే, ఒక నాయకుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ నాయకులు వెనకాల మిగిలిన నాయకత్వం ఉంటే వెళ్తుంది. కార్యకర్తలు వెళ్తారు, మీరు రావద్దని ఆపడానికి ఉండదు. సో దాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకి మూవ్మెంట్ అయ్యేటట్టు చూడాల్సింది పోలీస్ వ్యవస్థ చూస్తుంది. అంతే తప్ప ఎక్కడ కూడా రాకూడదు, మీరు ఒక్కలే వెళ్ళాలి, ఇదేం రూలు. అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవో ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి పైన పెట్టుకోవచ్చు, 3 లక్షల మంది గ్యాదర్ చేసి ప్రభుత్వ డబ్బులతో. మేము సొంతంగా అభిమానంగా వచ్చేవాళ్ళు మీరు ఆపాలంటే అది ఎట్లా కుదిరిద్ది? అది కుదరదు కదా. జగన్ గారు ఇప్పుడు మీలోనే వెళ్తే రాపోవచ్చు, జగన్ గారు వెళ్తే వస్తారు కదా. ఆబ్వియస్లీ జగన్ గారు ఎయిర్పోర్ట్ కి వస్తుంటేనే వేలాదిగా జనాలు వస్తారు, ఆయనకి నన్ను పెళ్లికి వెళ్తుంగా వస్తారు చూస్తానికి. అలాంటిది మా నాయకుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి వాళ్ళకి పరామర్శకు వెళ్తుంటే ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు, ఇంకా కూడా వస్తారు. దాన్ని పోలీస్ వ్యవస్థ అక్కడ ఏ పనులు జరగకుండా చూడాల్సిన
బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఇది వాళ్ళు గమనించాల్సినటువంటి అంశం. రెండు, లడ్డూకు సంబంధించినటువంటి అంశం నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చూస్తే శ్రీశైలంలో కలిపారు, రాష్ట్రంలో అన్ని తప్పుల్లో కలిపారు అంటున్నారు. అది ఎలా మాట్లాడతారో ముఖ్యమంత్రి. అసలు ఒక పవిత్రమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి ప్రసాదం మీద ఎలా కామెంట్ చేస్తారు? శ్రీశైలం మీరు తిరుపతిలో అన్నారు, సిబిఐ కాదని తెలిసింది, కొట్టుకోలేదని ఇప్పుడు శ్రీశైలం అంటున్నారు. రేపు వచ్చిన విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అంటారు, ఇంకో రోజు పోతే అన్నవరం అంటారు. ఎవరు ఈ రోజు రెచ్చగొట్టేటట్టు కదా, లేదంటే ఈ రాష్ట్రంలో అశాంతి కలిగి చేసేటట్టు మీ దాంట్లో కనపడుతున్న ఫ్లెక్స్లు పెట్టారు, ఎలా పెడతారు? రెచ్చగొట్టం కదా అది. అక్కడ సిబిఐ ఇచ్చిన సిట్ లో కనీసం జగన్ గారి పేరు కానీ, సుబ్బారెడ్డి గారి పేరు కానీ, లేదంటే మీరు అన్న కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ అక్కడ ఒక సింగిల్ లైన్ అక్కడ ఉందా? ఎలా వాళ్ళు హోర్డింగ్ లో పెట్టారు కల్తీ అని? ఒక ఆంధ్రజ్యోతిలోనే ఈనాడులో వచ్చిన హెడ్డింగ్ పట్టుకొని ఇది ఇది దీనివల్ల కదా జరిగింది అసలు గొడవ. సో దీనికి సమాధానం పెట్టి తీసుకోవాలి. ఇప్పటికైనా జంతువులకు కల్తీ అయ్యి ఇలాంటి మాటలు మాట్లాడకుండా దేవుడు మీకు మంచి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఓకే ఓకే ఎస్ లింగారెడ్డి గారు, మీరు భద్రత కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా, ఇద్దరు చనిపోయేవారు కాదు అంటారు. వెనక Z+ సెక్యూరిటీ ఇవ్వాలి, ఇవ్వట్లేదు. పోలీస్ సరిగా ప్రికాషన్ తీసుకోకుండా వెనక ఉన్న వెహికల్స్ ఆపడం మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర పోతా అంటే మేజర్ ఆపరేషన్, గుండె ఆపరేషన్ ఏదో చేస్తాడు. నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోవాలా, జాగ్రత్తలు తీసుకుంటే 20 ఏళ్ళు బ్రహ్మాండంగా బతుకుతా ఉంటాడు. అతను గోడలెక్కి దిక్కి లేకపోయిన సమస్యలు చేసి పక్కింటి తగరాలు పెట్టుకొని కట్టెలు తీసుకొని కొట్టుకొని అవన్నీ చేస్తే డాక్టర్ దానికి జవాబుదారా? ఇప్పుడు పర్మిషన్లు ఎందుకు అడుగుతారు పోలీసు వాళ్ళు? ఇవి ఆ జనాన్ని బట్టి ఇక్కడ ఉండేటువంటి మరి సమస్యలను బట్టి, రోడ్లను బట్టి, లేదంటే అవతల పార్టీ వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి ఎన్నో విషయాలు ఆలోచన చేసి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు చూడండి, తమిళనాడులో కడూరులో విజయ్ అనే అతను హీరో, అతను పార్టీ పెట్టి బహిరంగ సభ పెట్టారు. 30 మంది చనిపోయినారు కదా, 30 మంది చనిపోయినారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తున్నప్పుడు చనిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్ షో చేసినప్పుడు కూడా చనిపోయిన సందర్భం ఉంది కదా. చనిపోతారు. అప్పుడు వైసీపీ రోడ్ల మీద పెట్టొద్దు సభలు అని నిషేధం విధించే ప్రయత్నంలో మీరు వ్యతిరేకించారు ఆ సందర్భంలో. అది ఇప్పుడు ఆ పరిస్థితిని బట్టి సమంజసంగా రిస్ట్రిక్షన్స్ ఉంటే వ్యతిరేకించాల్సిన పనిలే. అసమంజసంగా పెట్టేసి ఇప్పుడు ఆయన పోయి పరామర్శకు ఎప్పుడు ఎంతమంది ఎన్ని వెహికల్స్ కావాలా అయిపోయింది. సరే, పోలీస్ అధికారులు కూడా ఏం చేస్తారు, షండ్ గా ఉండన పోయి ఆ వెహికల్ కింద పడేటప్పుడు ఏం చేయలేరు. ఇప్పుడు ఇందాక మీరే అంటున్నారు, ఇప్పుడు కాన్వాయ్ జగన్ గారు కాన్వాయ్ పోతానే వెహికల్స్ ఆపేస్తారండి. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే జరుగుతాయి, స్పీడ్ గా విఐపి కాన్వాయ్ వెనకాల అదే స్పీడ్ తో వెనకాల వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే కార్యకర్తలకు మేము కనపడాలని నాయకులకు ఆతృత ఉంటుంది. ఆతృత ఏమైంది, ముందర ఉండే వెహికల్ బ్రేక్ వేస్తానే వెనకాల ఉండే వెహికల్ వచ్చి కొట్టాయి. అప్పుడే చనిపోయేదో మరి దెబ్బలు తేయలేదు. దానికే కదా పోలీసులు కూడా చర్య తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా ఇద్దరు చనిపోయారంటే దాని బాధ్యత మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు బాధ్యత వహించాలా. అంతమంది కూడా చనిపోయినారు కదా, ఎవరో దళితులు బాధ్యత మీరు వహించరా? చనిపోయింది ఒక కార్యకర్త వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, బాధ్యత మీరు వహించరా అంటారా? ఒకటి సార్, చనిపోయింది ఒక కార్యకర్త ఖచ్చితంగా లేనిపోయినట్టు తెలిసి సమస్యలు కొనుక్కొని వచ్చి దాని ఇష్టం వచ్చినట్టు చేసి మరి చనిపోతా ఉంటే దానికి బాధ్యత వహించాల్సిందే. మంది పుష్కరాల్లో మీలాగా పబ్లిసిటీ పుచ్చుకోసం చంపారా? ఏం మాట్లాడతారండి? కందుకూరులో ఇరుకు రోడ్లో మీటింగ్లు పెట్టి జనాలను చంపి మొన్న కూడా తిరుమలలో తొక్కిసలాట, లేదంటే అక్కడ శ్రీకాకుళంలో తొక్కిసలాట, లేదంటే సింహాచలంలో గోడగూలి. ఇప్పుడు నేను చరిత్ర తీస్తే మొత్తం తీయాలి. ఎక్కడో చరిత్ర ఆడుకోవాల్సినటువంటి బాధ్యత
మీ స్వార్థం కోసం, మీ అనుకామాల కోసం, మీ ఆత్మాల కోసం, మీ మనుషుల కోసం డిస్ట్రిబ్యూట్ చేసుకొని జనాలు దెబ్బతిస్తా ఉంటే ఎవరైతే వ్యక్తికి రో పార్టీ ఇచ్చి భద్రత కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? నేను క్లియర్ గా అడుగుతున్నా. ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానికి తెలుసుంది. వెంకరెడ్డి గారు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి ఈ విధంగా మీరు పోండియా అని చెప్పినారు. మీకు బాధ్యత ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు పోయినారు. మీరు చేయాల్సింది ఏంటి? ముందు రూట్ క్లియర్ చేసుకుంటా ఉంటే ఇలాంటివి జరగవు. సో కాదండి, ఇప్పుడు ఉంటది. అట్లా కాదు. అట్లా మీరు విచ్చలవిడిగా అట్లా అంటే అట్లా పోవడంతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, కార్యకర్తలు చెప్తారు, పర్మిషన్లు తీసుకుంటారు, దాని ప్రకారం పోతారు. మీకు అట్లా రాదు కదా. నేనెంత ఒకటంటే భరత్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, జంతువుని కలగలేదు కాబట్టి మేము పవిత్రులము. వినాలా ఎన్డీడీబీ నేను మాట్లాడదు. ఇప్పుడు ఏమైంది, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎందుకు వేస్తారు? అప్పుడు నేషనల్ డెవలప్మెంట్ బోర్డు అని జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉంది, ఢిల్లీలో ఉంది. వాళ్ళు జంతువుల కొవ్వు దీంతో కలిసిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అదే ప్రైవేట్ సంస్థ కాదు, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుది. దాని మీద ఒక నిమిషం, దాని మీద ముఖ్యమంత్రిగా ఆయన ఏదో చర్య తీసుకోవాలా లేదా, దానికి సిట్టు వేశారు. ఈ లోపల మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ సుప్రీంకోర్టు వేసింది. ఈ రోజు మీరు చూడండి, న్యూస్ లో కూడా వచ్చింది. అక్కడ ఆయన పేరు మల్లికార్జున జనార్దన ఏదో ఉంది. ఆయన సౌత్ ఇండియాకి సంబంధించి డైరీ రీసెర్చ్ సెంటర్ సౌత్ ఇండియాకు ఆయన ఎక్స్పర్ట్ అన్నమాట, సైంటిస్ట్ గా పనిచేస్తాడు. ఆయన బోలేబాబా డైరీ వాళ్ళు టీటీడీ ఆఫీసర్లు వాళ్ళు పోయి కోర్టులో నేనాన్ని ఒప్పుకున్నారు. అయ్యా, మేము వాళ్ళు చూపించేటువంటి మర్యాదలకు, అకామిడేషన్కు, ప్రోటోకాల్కు మేము లొంగిపోయి మేము తప్పుడు నివేదికలు ఇచ్చినాము, ఇక్కడ అక్రమాలు జరిగినాయి అని చెప్పి కోర్టులోనే వాళ్ళు అప్రూవల్ గా మాట్లాడారు. ఒక విషయం, ఇక్కడ జంతువులు పక్కన పెట్టు, దానికి ఎన్డీడీ రిపోర్ట్ వచ్చింది. మిగతాది అవినీతి జరగలేదా? 2 కోట్ల రూపాయలు అవినీతి జరగలేదా? బోలే బాబా డైరీలో ఆవులు లేవు, పాలు లేవు, వేరే చోట వాళ్ళ కొన్న రసాయనాలతో తయారు చేశారని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చింది కదా. అక్రమాలు జరిగిన రిపోర్ట్ వచ్చింది కదా. మీరు పురించినట్లయితారు మీరు. లింగారెడ్డి గారు, ఇప్పటికైనా మీ తెలుగుదేశం వాళ్ళు ఈ ప్రభుత్వం మారండి. ఇప్పటికి మీరు చేసిన అపచారం చాలు. మీరు హిందూ మతం మీద ఇప్పుడు కక్కిన విషయం చాలు. ఏ మనిషి ఎప్పుడు పంది కౌతులు కోసం మాట్లాడాల. మీరు ఇష్టవంతుడిగా మాట్లాడారు తిరుమల లొట్టి మీద. ఇప్పటికైనా ఆపండి. తిరుమల అయిపోయింది, ఇప్పుడు శ్రీశైలానికి పోయాడు మళ్ళీ. ఏ మనిషి అన్న మీరు? ఏ మనిషి మీ చంద్రబాబు నాయుడు గారు? ఏం చేద్దాం అనుకుంటారు హిందూ మతాన్ని మీరు? మాట్లాడుతున్నారు. శ్రీశైలం మీ మనుషులు కలిసి, మీ మనసు కలిసి అయింది. సబ్జెక్ట్ రాకుండా ఏదో మాట్లాడతారు. మాట్లాడుతున్నారు. ఏ ఆధారంతో మీరు కలిసి అని మాట్లాడారు? సిబిఐ రిపోర్ట్ వచ్చిందంటే సిబిఐ ఛార్జ్ షీట్ అన్ని జరిగిందంటే భరత్ గారు, సిబిఐ రిపోర్ట్ తెలియకపోతే సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ లో జూలై 6, 2024, జూలై 12, 2024 ఈ 2 శాంపిల్లో కల్తీ అని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసింది మళ్ళీ వైస్టర్ డైరీ ద్వారా వాడారు. ఇది కల్తీ అయిందని చెప్పారు. మరి ఎవరు హామీ సప్లై అయింది? సంబంధం ఏంటి? కాదండి వెంకరెడ్డి గారు, ఇప్పుడు జూన్ లో ప్రభుత్వం వస్తే జూలైలోనే అధికారులంతా మాట్లాడతారా? అప్పుడు ఉండే వాళ్ళంతా
6 నెలలు సంవత్సరం పడుతుంది. సార్ చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. వెంకటరెడ్డి గారు ఒకటి అడుగుతాను ఫైనల్ గా. తెలుగుదేశం ప్రభుత్వం కదా ఇప్పుడు సరే సిట్ తర్వాత ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఉంది. ఏకసభ్య కమిషన్ సహకరిస్తారా? సరే మీరు ఇప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇద్దరిని కూడా పరామర్శించారు. ఏకసభ్య కమిషన్ అని చెప్తున్నారు. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ కు మీరు సిట్ రిపోర్ట్ ని ఎట్లా అయితే కోట్ చేస్తున్నారో ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఫైనల్ అని అనుకుంటారా? వాళ్ళు ఏం చెప్తే దాని సుప్రీంకోర్టు గొప్పదా, గొప్పదా? చంద్రబాబు నాయుడు వేసిన ఏకసభ్య కమిషన్ ఫైనల్ అయితే అంటే సిబిఐ సుప్రీంకోర్టు తప్పు చెప్పిందని భావించదలుచుకున్నారు వీళ్ళు. చెప్పండి, కమిషన్ వేసుకుంటాం, ఉన్న వాళ్ళ దగ్గర కమిషన్ వేస్తాం, ఏకసభ్య కమిషన్ దీని మీద కమిషన్ మీరు ఎందుకు అడుగుతున్నారు? మీ అవినీతి అక్రమాలు అన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు బోర్డు బాధ్యత వహించాలి కాబట్టి కమిషన్ 4 ఏళ్ళు 3 ఏళ్ళు జరిగిపోతుంది. ఈ కమిషన్ ఎత్తుతోనే పోవాలా? సో చూద్దాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికి రెహనా ఒకటైతే ఓదార్పు యాత్ర 2.0లో మళ్ళీ అపశృతి చోటు చేసుకుంది. బట్ అల్టిమేట్ గా ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం ఈ చిల్లకల్లు వైఎస్ఆర్సీపీ నేత డి రాంబాబు మృతి చెందిన దాని మీద ఫోన్లో మాట్లాడారు. జగన్ ఆయన సోదరుడితో ఫోన్లో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు. రాంబాబు సోదరుడు జానకి రామయ్యతో ఫోన్లో మాట్లాడి పరామర్శించినట్టు వైసీపీ చెప్పింది. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని చెప్పారన్నారు. అనారోగ్యంతో చనిపోయారని చెప్తున్నారు. బట్ అక్కడ టీడీపీ వెర్షన్ ఏంటంటే వాళ్ళు బైక్ మీద విన్యాసాలు చేస్తుండగా బారికేడు తగిలి చనిపోయారు. అదేదో మత్తులో ఉన్నారని చెప్పి వైసీపీ కార్యకర్తలు మత్తులో ఉన్నారని ఇంకో టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. అల్టిమేట్ గా అక్కడ ఏం జరిగిందన్నది ఇంకా తెలవాల్సి ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏదైతే వేస్తా అన్నారో సిట్ రిపోర్ట్ మీద, దాని మీద 2 పార్టీలు కూడా బైండింగ్ ఉంటాయా లేదా అన్నది చూడాల్సింది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో